జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. భారతీయ పర్యాటక రంగంలో ఓ విప్లవాత్మకమైన పరిణామానికి గుజరాత్ ప్రభుత్వం తెరలేపింది. ఎన్నో వేల ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన ద్వారక నగరాన్ని పర్యాటకులకు చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ సముద్రంలో సుమారు 120 అడుగుల లోతులో ఉండే నగరాన్ని చూడటం ఎలా సాధ్యం? భారతదేశంలోని 7 అత్యంత పురాతనమైన నగరాలలో ఒకటిగా పేర్పడ్డ ద్వారకా నగరానికి దేవభూమి అన్న పేరుంది. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ మరియు ఆగ్మెంటేషన్ యోజన పథకం కింద ఎంపిక చేయబడిన దేశంలోని 12 వారసత్వ నగరాల్లో ద్వారక కూడా ఒకటి. శ్రీకృష్ణ భగవానుడు నడయాడిన ఆధ్యాత్మిక ప్రాంతంగా, ఆయన జన్మభూమిగా పేరుపడ్డ ద్వారక ఓ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. కృష్ణుడు మధురలో తన మేనమామ కంసుని ఓడించి చంపిన తర్వాత ఇక్కడే స్థిరపడినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. సకల లోకాలకు మూలంగా భావించే నల్లనయ్య పాలించిన ఈ నగరం ఒకానొక సమయంలో సముద్రంలో మునిగిపోయింది. అనంత విశ్వంలో సైతం ఎన్నో రహస్యాలను అలవోకగా వెలికితీసిన సైంటిస్టులకు సైతం మింగుడు పడని ఓ అద్భుత రహస్యాల సమాగమంగా మారిపోయింది. సముద్రపు లోతుల్లో దాగున్న ఇంతటి మహోన్నతమైన ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణుడి భక్తులకు ప్రత్యక్షంగా చూపించాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. సబ్మెరైన్ల ద్వారా ఈ సందర్శనను సాకారం చేయాలన్న పాలకుల ప్రణాళికకు అందరి ఆమోదం లభించింది. మజ్గావ్ డాక్ షిప్ బిల్డింగ్ సంస్థ ఈ జలాంతర్గాములను తయారు చేస్తోంది. ఒక్కో జలాంతర్గామిలో 25 మంది ప్రయాణికులు ప్రయాణించే వీలుంటుంది. అనుభవజ్ఞులైన 2 పైలట్లతో పాటు మరో సహాయకుడు ఈ సబ్మెరైన్ ను నడిపిస్తారు. సముద్రంలో 125 అడుగుల లోతుకు ఈ సబ్మెరైన్ వెళ్తోంది. సబ్మెరైన్ గాజు కిటికీల్లో నుంచి ద్వారకా నగరాన్ని పర్యాటకులు సందర్శిస్తారు. నాటి రాచరికపు వైభవాలను, కళ్లకు కట్టే నిర్మాణాలను, శిల్ప సంపదను ప్రత్యక్షంగా వీక్షిస్తారు, తరిస్తారు. అయితే ఈ సబ్మెరైన్ ట్రిప్ కు ఎంత టికెట్ పెట్టాలన్న అంశం మాత్రం ప్రస్తుతానికి ఓ కొలిక్కి రాలేదు. ఒక్క తెప్పకు 2 కాదు 3 పిట్టలన్నట్లుగా సామాన్యులకు ఎవరికీ సాధ్యం కాని సబ్మెరైన్ ప్రయాణం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి పాలనలో సాగిన నగర సందర్శనంతో పాటు 100 అడుగుల లోతులో మెల్లగా సంచరించే సముద్ర జీవుల కదలికలను కూడా చూసే అవకాశాన్ని పర్యాటకులకు అందించేందుకు గుజరాత్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. 2024 శ్రీకృష్ణ జన్మాష్టమి నాటికి ఈ పర్యటనలు ప్రారంభించాలని ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏ పుణ్యక్షేత్రంలో లేని ఈ సబ్మెరైన్ పర్యాటకం ఇండియన్ టూరిజం సాధించబోతున్న ఓ రికార్డుగా గుజరాత్ టూరిజం భావిస్తోంది. మరోవైపు అత్యంత క్లిష్టమైన పర్యటనగా భావించే సబ్మెరైన్ టూర్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటామని గుజరాత్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ పార్థి వెల్లడించారు. ఇది భారతీయ టూరిజం చరిత్రలోనే ఓ అద్భుతమైన మెట్టుగా ఆయన అభివర్ణించారు.